నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నరసింహం నందమూరి బాలకృష్ణ గారి ప్రేమే వేరు. మరి ఆయనకు వరుసగా 4 హిట్లు ఇచ్చినందుకు తమన్ గారికి కాస్ట్లీ గిఫ్ట్ కార్ అయితే ఇచ్చేశారు. మరి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్, నందమూరి బాలకృష్ణ గారు చూపించే ఆప్యాయత ప్రేమే వేరు సార్. మరి తమన్ గారు ఇటీవల ఆయన నందమూరిగా మారిపోయారు. ఆయన ఇంటి పేరే నందమూరిగా మార్చేసుకున్నారు. ఇటీవల నారా భువనేశ్వరి గారు కూడా నందమూరి తమన్ గారు అని చెప్పి ఓ ఫంక్షన్ లో చెప్పడం జరిగింది. మరి ఇప్పుడుకి ఆయన వరుసగా 4 హిట్లు ఇచ్చినందుకు గాను పార్షియో కార్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఏంటి సార్ అంత కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వడం? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు బాలకృష్ణ గారి ప్రేమ వచ్చిందంటే అలాగ ఉంటుంది. దానికి పూర్తిగా అర్హుడు తమన్ గారు. ఎందుకంటే అఖండ కానీ, తర్వాత వీరసింహారెడ్డి కానీ, భగవంత్ కేసరి కానీ, ఇప్పుడు డాకు మహారాజ్ కానీ వరుసగా మరి బ్యాక్ టు బ్యాక్ మంచి హిట్లు. మ్యూజిక్ బీజిఎం అనేటువంటిది ఒక పెసెట్ కింద ఉంది. బాలకృష్ణ అభిమానులు అందరూ కూడా తమన్నా ఇంచుమించుగా అభిమానిస్తూ ఉన్నారు. బాలకృష్ణ గారు కూడా ఇప్పుడు భువనేశ్వరి గారు ఏకంగా నందమూరి తమన్ అనేసింది అంటే ఆవిడ మరి నిజంగానే బాగా దగ్గర అయిపోయాడు వాళ్ళకి. అతను కూడా అదేమి దాచుకోకుండా అందంగా చెప్తాడు వీళ్ళ గురించి. కాబట్టి బాలకృష్ణ ప్రేమగా ఒక గిఫ్ట్ ఇచ్చాడు, అందంగా ఖరీదైన గిఫ్ట్ కారు. అది కూడా ఏదో మారుతి 800 పట్టుకోమన్నట్టు కాకుండా మంచిది ఇచ్చాడు కారు, బ్రహ్మాండం కారు ఇచ్చాడు. అందరూ అది చాలా అపురూపంగా అమూల్యమైనదిగా చూసుకుంటాడు అతను. ఇప్పుడు ఎవరన్నా మనం గిఫ్ట్ ఇచ్చారనుకోండి, అది ఎంత ఖరీదు ఎంత అనేటువంటిది దాన్ని చూడకూడదు మన డబ్బుల్లో. అమూల్యమైంది అది. ఒకళ్ళు మన మీద ప్రేమతో మనకి ఇచ్చారు కాబట్టి నిజంగానే ఇది ఖరీదైంది, అమూల్యమైంది, అపురూపమైంది అన్నట్టుగా బాలకృష్ణ గారు ఇచ్చాడంటే దానికి ఇంకా విలువ డబుల్ అయిపోద్ది. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఇంకా కలకాలం కొనసాగాలని చెప్పి మనం అనుకోవాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో బాలకృష్ణ గారిది ఎలాగుందంటే ఆయన అన్స్టాపబుల్, అఖండ తర్వాత అఖండ సినిమా అనేటువంటిది బాలకృష్ణ గారిని మొత్తం కంప్లీట్ చేంజ్ చేసిందండి. ఇంతకుముందు కూడా ఇట్లు ఉన్నాయి, సింహాని, లెజెండ్ అని ఉన్నాయి, కానీ అఖండ సినిమా కరోనా తర్వాత వచ్చింది. కరోనా దెబ్బకి ఎవరికాడు సినిమాల్లోకి రావాలా మానాలా, వెళ్దామా వద్దా, అసలు సినిమాల పరిస్థితి అయిపోయింది. థియేటర్ క్లోజు, థియేటర్లన్నీ కూడా కళ్యాణ మండపాలు చేసుకోవాల్సిందనే పరిస్థితి వచ్చేసింది. ఓటీటీ ప్లాట్ఫామ్ మీద చూసుకుంటున్న సినిమాలు ఇంకా జనాలు గుమ్ముగూడి సినిమాలు చూసి పరిస్థితి ఉండదు అనుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో పలచగా అంటే రెండే సీట్లు గ్యాప్ ఇచ్చి కూర్చునేలాగా రకరకాలుగా విన్యాసాలు చేసి మొత్తం మీద థియేటర్లు మొదలెడితే అఖండ సినిమా థియేటర్కి రప్పించింది. సినిమా బోయపాటి గారు డైరెక్టరు, బాలకృష్ణ గారు వాళ్ళతో సమానంగా తమను కూడా మంచి పేరు వచ్చింది. ఆయనకి ఆ మ్యూజిక్ విషయంలో కానీ దాంట్లో. అలాగా దాని తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి కూడా బాగా ఆడిన సినిమా, మంచి సినిమా. అంటే ఫ్యాన్స్కే, బాలకృష్ణ గారు సినిమాలు ఇష్టపడే వాళ్ళందరికీ అది మంచి ఫుడ్. అందులో కూడా ఈయన మ్యూజిక్. 3వ సినిమా వచ్చినట్టు భగవంత్ కేసరి అయితే ఒక రంగం యాక్షన్, ఎమోషనల్ అన్నీ ఉన్నాయి సినిమాలో. అనిల్ రావిపూడి తన ఒక 5 మెట్లు 10 మెట్లు ఎక్కేసాడు ఒకసారి ఆ సినిమాతోటి. మంచి హిట్ కొట్టేయాడు ఆయన. బేటీ మనవ్ షేర్ అన్నట్టుగా ఒక మంచి సందేశం కూడా ఉంది ఆ సినిమాలో. ఇక డాకు మహారాజ్ చూడండి, డాకు మహారాజ్ కూడా అందరూ అన్నట్టుగా అదేం పేర్రా బాబు అనుకున్నారు చాలామంది, ఏముంటుంది ఏటో అని. అది కూడా మంచి హిట్ కొట్టింది. పాటలో మ్యూజిక్ అయితే టాప్, అసలు ట్రెండ్ సెట్ చేసాడు తమన్నా. కాబట్టి బాలకృష్ణ గారు చాలా సంతోషంగా ఉన్నాడు. ఆయన అన్స్టాపబుల్ కూడా ఎంత సూపర్ సక్సెస్ అయిపోయిందండి. ఆయన మీద ఉన్న కొంచెం నెగిటివ్లు, ట్రోలింగ్లు అన్నీ ఆగిపోయినాయి. అతను కంప్లీట్ ఉల్టా అయిపోయింది అంతా. అలాగే అతన్ని ఇదివరకు ట్రోల్ చేసి వాళ్ళందరూ కూడా నిర్గాంతపోయి చూస్తూ ఉన్నారు. కాబట్టి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టైం నడుస్తుంది. ఆయన మహర్జాతకంలోకి అడుగుపెట్టినట్టున్నాడు ఆయన. వాళ్ళ నాన్నగారు కూడా అంతే. ఎన్టీ రామారావు గారు కూడా లాస్ట్ సినిమాలు ఎరగదీసేసినాయి. ఆయనకి జస్టిస్ చౌదరి అని, కొండవీటి సింహం అని సినిమా వచ్చింది, మోహన్ బాబు గారు తీసాడు. మేజర్ చంద్రకాంత్, జస్టిస్ చౌదరి ఇలా సినిమాలు పార్టీ పెట్టడం, నా దేశం, చండశాసనం ఉండి అలా ఎరగాడేసిన సినిమాలు నేను లాస్ట్లో. 80ల తర్వాత అయితే ఇంక రాజకీయం 2 ఏళ్లలో రాజకీయాల్లో కొత్త సర్దార్ బాపారెడ్డి, బొబ్బులి పులి, కొండవీటి సింహం అని అప్పుడే వచ్చినాయి. అంతకు జస్ట్ బిఫోర్ అయితే ఒక 4-5 ఏళ్ళు రాజకీయం 82లో పార్టీ పెట్టాడైనా. 77 ఆ ప్రాంతం నుంచి చూసుకుంటూ ఒక 5 ఏళ్ల ముందు నుంచి అడవిరాముడు, యమగోళ ఇలాగన్నమాట. అసలు సూపర్ డూపర్ హిట్లు అన్నీ. గజదొంగ, నాజన్ని కుమ్మేసిన సినిమాలు. వేటగాడు, సర్దార్ బాపారెడ్డి, బొబ్బులి పులి, జస్టిస్ చౌదరి
అలా వచ్చేసిన సినిమాలు. అలాగే బాలకృష్ణ గారు కూడా సేమ్ ముఖ్యమంత్రి అయిపోతారేమో చూడాలి. సార్ అంటే ఇప్పటి వరకు ఉన్న హీరోల్లో ఎన్నో విజయాలకి డైరెక్టర్లు కానివ్వండి, సేమ్ మ్యూజిక్ డైరెక్టర్లు కానివ్వండి, ఇలా ఎంతో మంది సహకరించుంటారు. ఇప్పటి వరకు నాకు తెలిసి ఇంత మంచి కాస్ట్లీ గిఫ్ట్ అయితే ఎవరు ఇచ్చి ఉండరు, ఒక బాలకృష్ణ గారు తప్పిస్తే. మరి ఇంతకు ముందు ఎవరైనా ఇలా ఇచ్చారా సార్? ఉంటారండి. అంటే సాధారణంగా నిర్మాతలు ఇస్తారు డైరెక్టర్లకి, వాళ్ళకనే ముందు పేమెంట్ ఇవ్వకుండానే అంటే సినిమా తీయించేసుకుని ఆ ఖర్చులు ఇచ్చి కొద్దిగా నెలకింత మెయింటెనెన్స్కి ఇచ్చి తర్వాత హిట్ అయిన తర్వాత ఇలా గిఫ్ట్ కింద ఇస్తారు వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బుని. ఇది అలా కాదు, నేను నా సొంత జేబులోనే తీసిస్తాను నేను బాలకృష్ణ గారు. అది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.